సలాం అలైకుం మేరే దోస్త్ మేరే భాయి జాన్. అరే సలాం సాహెబ్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మాకి ఇక్కడికి నూనె బావుల్ని కొనికి వచ్చినాయి. నూనె బావులు ఏడున్నాయో నీకి మాలూం హై? ఆహా, నాకు నీళ్ల బావి మాత్రమే తెలుసు సాహెబ్ జీ. ఠీక్ హై, మేమే వెతుకుతాయి. ఇప్పుడు మాకి కడుపు ఆకలి వేస్తోంది. మాకి ఆకలి తీర్చనీకి నీకి హోటల్లో ఏమి ఉన్నాయి? బోల్ బోల్. సాహెబ్ గారు, నా కొట్లో సమోసాలు చాలా బాగుంటాయి, ఇవ్వమంటారా? వాలా వాలా, మేరే పిస్తా మేరే బాదం సమోసాలన్నీ ఇచ్చేయి. మీకి సమోసాకి ఏ నూనె వాడినాయి? మాకి నచ్చలే. మేనేజర్, ఇతనికి మన బావులోని నూనె తీసుకొచ్చి ఇయ్యి. నూనె తెచ్చి ఇవ్వడం కాదు, ఒక నూనె బావి ఇతనికి పేరున రాసేయి. ఎప్పుడైనా మాకి ఇక్కడికి వస్తే ఇతనికి హోటల్లో సమోసాలు తింటాయి. మేరే భాయి జాన్. ఏంటి ఆయిల్ బావా నా పేరు మీద? ఈ అప్పుని కూడా నా ఖాతాలో రాసుకోండి. మోటు పొత్తులు, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. మోటు మారు వేషాల్లో వెళ్ళింది మన ఇద్దరమేని ఆ టీ కొడు బాబాయ్కి తెలిస్తే మన మీద స్కేట్ బోర్డ్ ఆడతాడేమో. అరే, మనం అప్పుగానే కదా తీసుకొని తిన్నాం, దొంగతనం అంటూ ఏమీ చేయలేదు కదా. భలే భలే ఎవరు మనల్ని ఇలా గింగిరాలు తిప్పేస్తుంది? వెళ్ళి చూద్దాం పద. మనం స్కేటింగ్ సరిగ్గా చేయడం లేదా? నీ స్కేట్ బోర్డు ఏమైంది? మనం స్కేటింగ్ చేయట్లేదు మోటు, మన స్కేట్ బోర్డే మన మీద స్కేటింగ్ చేస్తోంది. కాపాడండి. దారి మధ్యలోకి మీరెక్కడి నుంచి వచ్చారు? కాపాడండి. ఇప్పుడు ఈ పాప వాళ్ళ నాన్నని నేను 10 కోట్ల రూపాయలు అడుగుతాను. అప్పుడు ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కాపాడండి. ఇతను జాన్ ద డాన్ కదా? భూమి లోపలేం చేస్తున్నాడు? యోగా చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఊరికే అతన్ని డిస్టర్బ్ చేయకండి. మోటు అంకుల్, పత్లు అంకుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆకాశం నుంచి రాలిపడ్డాం. ఇంతకీ నువ్వెవరు? వీళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. దారిలో నా బాడీ గార్డ్ తో రేస్ చేసి ఓడించేశారు. చాలా సరదాగా ఉంది. నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. చిరునవ్వులు చిందే ఈ చిన్నారి అమాయకురాల్ని ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, పెట్రోల్ లేని డొక్కుబండి, ఉప్పు లేని పప్పు చారు. మీ బాసుని నేను, వాడు కాదు. వాళ్ళిద్దరిని వదలకండి. ఏదేమైనా నా కూతుర్ని కాపాడండి ప్లీజ్. వైఫ్ హియర్ వెన్ చింగం ఇస్ హియర్. నేను మీ పిల్లని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు పత్లు. రితిక, వచ్చేసావా తల్లి? చింగం గారు, ఈ పాపని జాన్ తీసుకెళ్లిపోయాడు. మేమే కాపాడి తీసుకొచ్చాం. మీ ఇద్దరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా కూతుర్ని కాపాడారు. సార్, దీస్ ఆర్ ద బెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్. వీళ్ళిద్దరూ ఉండగా పుర్పురి నగర్ లో ఎలాంటి తప్పుడు పనులు జరగవు. మీ ఇద్దరికి నా కూతురికి బాడీ గార్డ్ గా ఉండడం ఇష్టమేనా? మీకు ఎంత జీతం కావాలన్నా నేను ఇస్తాను. ఒప్పేసుకుంటున్నాం సార్. మీరేం దిగులు పడకండి సార్. పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో మేము ఎక్స్పర్ట్ లా. ఆల్ ద బెస్ట్ మోటు పత్లు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మోటు అంకుల్, పట్టుకోండి. ఏంటి మోటు, నువ్వు ఒక్క బాల్ కూడా పట్టుకోలేకపోయావు. నేను చూడు ఎలా పడతాను. అయిపోయాను రా. అంకుల్ అంకుల్, ఆ బాల్ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల బాలు వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు మనం కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోదాం. అంకుల్, పొదల్లో పావులు ఉంటాయి, అలా వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి పురుగు పుట్ర కూడా ఉంటుంది. మేమలాంటి పురుగులకి పుట్టలకి భయపడే ప్రసక్తే లేదు. బాలు కోసం మోటు పోతులు ఇక్కడికి వస్తున్నారు. ఏం చేద్దాం? ఐడియా ఇవ్వండి.
ఇంకా గట్టిగా కొట్టు మోటు. ఏమైనా పురుగు పుట్ర ఉంటే పారిపోతాయి. గట్టి కొట్టు. మోటు పతులు, మీరు చాలా గొప్ప పని చేశారు. నేను పైనుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఆ ముగ్గురు దొంగల్ని భలే తరిమి కొట్టారు. గుడ్ జాబ్. ఇలాగే పని చేస్తూ ఉండండి. ఈసారి బాల్ని మీరు కట్టండి. మీరు ఎంత దూరం కొడతారో ఒక్కసారి కిక్ కొట్టి చూపించండి. ఈసారి నేను క్యాచ్ పట్టుకుంటాను. సరే, ముందు నేను తొంతాను. చచ్చాను రో. ఇదేమన్నా బాలా లేక రాయా? ఇంతకీ అవి కాళ్ళ చీపురు పుల్లల. ఒక్క కిక్కు కూడా నువ్వు కొట్టలేవా? నేనెలా కొడతాను చూడు. చచ్చిపోయాను. ఆ బాల్ ఏమనుకుంటున్నారు? సిమెంట్ తో చేసిన బాల్. ఎలాగైనా పిల్లని మోటు పతుల దగ్గర నుంచి తీసుకొచ్చేయండి. కాపాడు. ఒరేయ్, ఎవరిని ఎలా ఈడ్చుకెళ్తున్నారో కాస్త వెనక ముందు చూడండి రా. ఆగండి రా. ఒరేయ్, నన్ను కాపాడండి రా. ఇప్పుడు మనం ఈ తాడు పట్టుకొని అమ్మాయి రూమ్ లోకి వెళ్తాం. గదిలోంచి ఆ అమ్మాయిని తీసుకొని ఇటు వచ్చేస్తాం. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని 10 కోట్లు అడుగుతావా? తాడు పట్టుకొని పైకెక్కుతావా లేక చంప పగలగొట్టనా? నాకింకా వేరే పని పాట లేదనుకుంటున్నావా? నీ కవితలు వినిపించమంటావా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఏంటిది? ఈ తాడు ఇక్కడికి ఎలా వచ్చింది? పద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి చూద్దాం. మోటు పతులు, మీరు చాలా సాహసం చేసి ఆ దొంగలు కింద పడి పట్టుబడేలా చేశారు. నేను ఇప్పుడు చింగం గారికి ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను. దాక్కుని కిడ్నాప్ చేయడం అయ్యే పని కాదు. ఇక డైరెక్ట్ గానే అటాక్ చేద్దాం. భలే బాస్, భలే. ఎంత అద్భుతం. కవితల పక్కన పెట్టు, అమ్మాయిని తెచ్చిపెట్టు. నీ కూతురు నీకు దక్కాలంటే నేను చెప్పిన చోటికి 10 కోట్లు తీసుకునిరా. పోలీసులు కవర్ చేసావనుకో, నీ కూతురు నీకిక దక్కదు. మోటు పతులు, మీరు నా బైక్ తీసుకువెళ్లి వాళ్ళని వెంటాడండి. దీనిలో ఎన్నో ఆధునిక ఆయుధాలున్నాయి. ఇది నా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్. మీరు వెళ్ళండి, నేను చింగం గారిని తీసుకొస్తాను. ఇంకొంచెం స్పీడ్ పెంచుతాను. మనం ఈ బైక్ మీద వచ్చింది రేసు కాదు, జాన్ను పట్టుకోవడానికి. బైక్ ని వెనక్కి తిప్పు. వాడు వెనకున్నాడు. ఏంటా జర్కులు, సరిగ్గా తోలలేవా? బటన్ నొక్కితే బండి ముందుకెళ్ళదు. దయచేసి యాక్సిలేటర్ తిప్పు. మర్యాదగా పాపను వదిలి, లేదంటే నిన్ను షూట్ చేస్తా. కాలిస్తే ఆ అమ్మాయికి తగలొచ్చు. ఈ తుపాకీతో కూడా కాల్చలేము. దాంతో ఏం చేస్తావు? కొడితే పక్షి కూడా చావదు. సరే నువ్వేరా. ఇందులో ఏది పని చేయనప్పుడు ఈ బైక్ లో వెళ్ళడం దేనికి?
ఇప్పుడేమంటావు మోటు? ఇలాగే వీళ్ళని పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకుని వెళదాం. అన్నట్టు నువ్వు ఇందాక ఏ బటన్ నొక్కావు? ఏం నొక్కేసావు మోటు? కాపాడండి! కాపాడండి! భలే సరదాగా ఉంది. మోటు పత్లు అంకుల్ భలే సరదాగా ఆడించారు. వద్దు సార్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆన్సర్. మోటు పతులు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీరు ప్రాణాలకు తెగించి ఆ దొంగల బారి నుంచి నా కూతుర్ని కాపాడారు. ఇక మీరు జీవితాంతం నా కూతురికి బాడీ గార్డ్స్ గా ఉండాలి. వద్దు!